వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్లో బుధవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం ఓటుల హక్కు ప్రాధాన్యత అనే అంశంపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విదేశాన్ని పరిపాలించినప్పుడే మీరు గమనించినట్లయితే ప్రజాభిప్రాయానికి ఆర్టికల్స్ ఉన్నాయి. వీటికి 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ జరగాలి అనేది కూడా కాన్స్టిట్యూషన్లో ఉంది. ఎలక్షన్లు నడపడానికి ఒక ఎలక్షన్ కమిషన్ అనే ఒక వ్యవస్థను ఒకటి రాజ్యాంగంలో పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఓటుకు సంబంధించిన హక్కులు పూర్తిగా శాసనం ద్వారానే వచ్చినాయి. రాజ్యాంగంలో అంటే రేపు పొద్దున పార్లమెంటుగా అంటే 20 జరుగుతాయా లేదా మనం ఓన్లీ డిస్కసింగ్ ద థియరీ అండ్ లాజిక్. రేపు పొద్దున్న పార్లమెంట్లో ఏదో నేను పార్టీ పెట్టి 400 సీట్లు సంపాదించి ఇదంతా తలనొప్పిగా ఉంది ఎలక్షను, ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి. ఎలక్షన్లన్నీ ఆ చట్టానికి లోపల జరుగుతాయి. ఆ యాక్ట్ రిపీల్ చేద్దామని అలాంటి దుర్మార్గుడికి ఎవరికన్నా ఆలోచన వచ్చిందనుకోండి, ఆ తర్వాత రాజ్యాంగంలో ఏమీ లేదని కనుక మనం నమ్మితే మనకు ఎవరికి ఓటు హక్కు లేదు, ఎలక్షన్ ఉండదు, పార్లమెంటు ఉండదు, అసెంబ్లీ ఉండదు. ఇది లాజికల్గా వచ్చే కంక్లూషన్. ఏది బియాండ్ ది లెజిస్లేషన్ ఏమీ లేదు అనేది కనుక మనం బిలీవ్ చేస్తే జరగబోయే పరిణామం ఇది. ఇది నేను వాళ్ళు మీకు మొదటిసారి చెప్పడం లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ కేసు ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు కొంచెం మధ్యలో కోర్టులో కూడా కొంచెం చమత్కారాలు ఉంటాయి కదా. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఒక్కరే గెలవలేక పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. మొహం వేసుకుని అడుగు తినేవాళ్ళగా అక్కడ కూర్చుని పొత్తు పెట్టుకుని వచ్చి బీజేపీ ఎవరు అడిగారు? మోడీ గారు అడిగారు, అమిత్ షా అడిగాడు చంద్రబాబుని, బాబు గారు పొత్తు పెట్టుకుందామని. ఇవన్నీ సొల్లు కబుర్లు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీస్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు. చంద్రబాబుకి దేవుడి మీద నమ్మకం లేదని, ఏ మతాన్ని కూడా గౌరవించడని, ఏ కులాన్ని కూడా గౌరవించడని, అతని అధికారం అనేటువంటి కులాన్ని తప్పించి దానికోసం గాడిద కాళ్ళైనా పట్టుకుంటాడు, లేకపోతే ఏ అడ్డమైనటువంటి గడ్డి కరవటాకు కూడా వెనకాడినటువంటి నీచుడు నికృష్టుడు చంద్రబాబు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు, అందరికీ తెలుసు. ఆ తెలుగు తమ్ముళ్ళకేమో ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి ఆ పనికిరానటువంటి 10 మందికి తప్పించి అందరికీ. ఇప్పుడు జనరల్గా ఏంటంటే వాలంటీర్లు 5 సంవత్సరాల నుంచి ప్రజలతో కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చినటువంటి వ్యక్తుల్లో వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. వాలంటీర్లను నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొంత ఓటు వైసీపీకి మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు వస్తే తలుపులు తీయమాకండి, వాలంటీర్లు మహిళల్ని ట్రాప్ చేసి విదేశాలకు అమ్మేస్తున్నారని చెప్పి రకరకాలుగా ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు అంటే మూటలు మోసే ఉద్యోగం, కుంటలు గడిగే ఉద్యోగం, వాళ్ళొక ఉద్యోగాలు అయ్యి వాళ్ళ పనికి మాలిన వాళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిట్టాడు. మళ్ళీ ఏంటంటే వాలంటీర్లకు జీతం పెంచానంటాడు. వాలంటీర్లకు జీతం ఏం పెంచడు, వాలంటీర్లను పీకేసి జన్మభూమి కమిటీలు అని చెప్పి. విద్యుత్ ఛార్జీల పేరుతో బీజేపీ వైసీపీ ప్రజలను పీల్చి పిప్పి చేశాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బాబురావు మండిపడ్డారు. 5 సంవత్సరాల నుండి వైసీపీ బీజేపీ కుమ్మక్కైపోయి కరెంటు పేరుతో జనాల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. కరెంటు బిల్లులు డబల్ వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధుడు అన్నారు. ఆయన బాధుడు పోయింది, ఇప్పుడు జగన్ గారు బాధుడు వచ్చింది. ఈ జగన్ గారు బాధుల్లో అసలు కంటే కొసర బిల్లులు ఎక్కువైపోయినాయి. ఏమంటే 500 రూపాయల బిల్లు వస్తే పైన ఇంకొక 500 రూపాయలు సర్దుబాటు ఛార్జీలని వేస్తున్నారు. వీటికి అంతు పొంతు లేకుండా పోయింది. ఇప్పుడు నెలవారీ పోని ఏదో ఒక రూపంలో బిల్లులు కడతా ఉంటే మళ్ళీ అదనపు డిపాజిట్లు కట్టాలి. మీ ఇంట్లో ఫ్యాన్లు ఎక్కువ ఉన్నాయి, లైట్లు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అని 4000 రూపాయలు అదనపు సెక్యూరిటీ డిపాజిట్ కట్టమని 3 రోజుల క్రితం చెప్పారు. నోటీసులు ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చి ఫీజులు పీకేస్తూ ఉన్నారు. అంటే ఎన్నికల సందర్భంలో ప్రభుత్వం ఇక దిగిపోయేలోపు జనాన్ని ఇక మిగిలింది కూడా పీక్కు తినటం కోసమే
ఇటువంటి కుట్రలు పడుతున్నారు. దీనికి వైసీపీ బీజేపీ ఇద్దరూ సమాధానం చెప్పాలి. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వైసీపీ ఉంది. అంటే కరెంటు బిల్లులే కంటే ఇప్పుడు అదనపు డిపాజిట్లు ఇప్పటికి సుమారుగా గత 5 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు విద్యుత్ పేరుతో భారం వేశారు. రేపు ఎవరైనా అంతే. తెలుగుదేశం ఇదే పని చేసింది. ఇప్పుడు వైసీపీ ఇంకొక రూపంలో పీడిస్తూ ఉంది. ఎక్కడ ఎలా బతుకుతారు జనం? మమ్మల్ని మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు వేయండి, గెలిపించండి అని వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకు? కరెంటు బిల్లులు పెంచినందుకు ఓటేయాలా? అదనపు డిపాజిట్లు వసూలు చేసేందుకు ఓటేయాలా? ఇప్పుడు హనుమంతరావు అనేటువంటి ఆటో కార్మికుడి ఇంట్లో వచ్చి ఫీజులు పీకేయటానికి వచ్చారు. పనులు చేయటానికైతే రారు. చెత్త పన్ను కట్టకపోతే మీ పెన్షన్ రద్దు చేస్తామని బెదిరిస్తారు. ఈ డిపాజిట్ కరెంట్ కట్టకపోతే ఇప్పుడు బెదిరించడం కాదు, ఫీజులే పీకేయటానికి. అంటే ఫీజులు పీకేస్తే ఇంట్లో కరెంట్ లేకపోతే ఎట్లయినా తీసుకొచ్చి కడతారని. ఏంటి దౌర్జన్యం గవర్నమెంట్? అందుకే దీన్ని ఈ అదనపు డిపాజిట్లు రద్దు చేయాలి, ఆపాలి. లేకపోతే మాత్రం ఊరికినది లేదు. అందుకే సిపిఎం తరఫున ప్రజలకు అండగా నిలబడతాం. ఈ కరెంటు ఛార్జీల మీద అటు బీజేపీ మీద, బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం మీద, వైసీపీ మీద పోరాడతాం. కరెంటు డిపాజిట్లు రద్దు చేయడమే కాదు, కరెంటు ఛార్జీలు అదనపు ఇవాళ సర్దుబాటు ఛార్జీలు కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ దౌర్జన్యాలు ఆపాలి. దీనికి వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశారని వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. మంచి చేసే వ్యక్తి, వాళ్ళ కుటుంబం అంతా పాటు మనతో పాటు ఉంది కాబట్టి తప్పకుండా మేము జగనన్నకే మేము ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయి, ఇళ్ల స్థలాలు వచ్చినాయి, అమ్మఒడి వచ్చినాయి, చేయూత వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఈ పథకాలు కంటిన్యూ కావాలంటే మళ్ళీ జగనన్న రావాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని దీవించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నిన్న వాలంటీర్ వ్యవస్థ మీద శ్రీకాళహస్తిలో తెలుగుదేశం అభ్యర్థి సుధీర్ రెడ్డి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు వాలంటీర్లు అంటే చిన్న వయసులో ఆడపిల్లలు ఉన్నారు. అదేవిధంగా చిన్న వయసు దాదాపు 60 నుంచి 70% ఆడపిల్లలే పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఎందుకే మీకు వాలంటీర్ మీద అంత కోపం మీద నాకు అర్థం కావట్లేదు. మీకు చంద్రబాబు అదే మాట్లాడాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితే ఇంకో అడుగు ముందుకేసి ఉమెన్ ట్రాపింగ్ చేస్తారని చెప్పాడు. ఇప్పుడేమో వీళ్ళేమో ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ మాటలు చెప్పాలంటే కూడా బాధేస్తుంది మాకు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ఒక్కసారి అవ్వాతాతలను అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారనేది, లబ్ధిదారులను అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారో చెప్తారు. అంతే తప్ప నీలాంటి కొవ్వు పలిసిన వాళ్ళని ఇలాగే కనపడతాయి. ఎందుకంటే వాలంటీర్లతో మీకు పని లేదు, మీకు డబ్బు విపరీతంగా ఉంది. ఆ ధనబలంతో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్క పేదవారిని అడగండి వాలంటీర్ వల్ల ఎంత మంచి జరుగుతుందా అనేది. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాలంటీర్ వ్యవస్థను మాత్రం కించపరిస్తే మాత్రం సహించేది లేదని చెప్పని చంద్రబాబుకి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ వాళ్ళ తొత్తులందరికీ కూడా చెప్తున్నాను. వాలంటీర్లు ఒక్క మాట అన్నా కూడా మర్యాదగా ఉండదని చెప్పని హెచ్చరిస్తూ ఈరోజు ఈ డివిజన్ పర్యటనలో చక్కగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. సీనియర్ న్యాయవాది అంజయ్యపై జరిగిన గుర్తు తెలియని మహిళల దాడిని ఖండించారు. ఇలా జరగటం బాధాకరమని అన్నారు. న్యాయవాది మీద దాడి చేస్తే ఇంకొక న్యాయవాది సపోర్ట్ చేయటం అంటే ఎంత దుర్మార్గం. నీకు కక్షలు ఉండొచ్చు, ప్రొఫెషనల్ జెలసీ ఉండొచ్చు, కానీ మరి ప్రోత్సహించడం, ఒక న్యాయవాది ఇంటికి వెళ్ళి మరి దాడి చేయడం అనేది చాలా వక్తం. ఆ అమ్మాయి చెబుతుంది, నా చేయి పట్టుకున్నాడు, నన్ను అక్కడ గెస్ట్ హౌస్ రమ్మన్నాడు. అవన్నీ కూడా అబద్ధం. ఎవరన్నా చేయబట్టుకోవాలి ఏదన్నా అంటే ఒక మన కామన్ సెన్స్ క్వశ్చన్. 6 మహిళలు ఉన్నారు, ఇంకా వీళ్ళ స్టాఫ్ ఒక 2 ఉన్నారు. వాళ్ళందరి ముందు చేయబట్టుకోవటం అంటే మరి అది మన అందరం కూడా ఆలోచించాలి. అది కావాలని ఈయన మీద దాడి చేయాలని ఏంటంటే ఈ ఇదివరకు మనం భూములు గన్నవరంలో ఏంటంటే బలహీనులు, ఈ ఊళ్ళో లేని వాళ్ళ మీద భూములు ఆక్రమించుకోవటం మొదలెట్టారు. ఇది ఒక గ్యాంగు. ఈ గ్యాంగ్ ఏంటంటే దీని మీద చర్య తీసుకోవాలి, లేకపోతే చాలా సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతారు. వీళ్ళు ఏంటంటే పోవటం, ఏదైనా డిస్ప్యూట్ ఉంటే దాన్ని ఆక్రమించడం, ఫెన్సింగ్ వేయటం, ఇది మొత్తం ఈ గన్నవరం చుట్టుపక్కల చాలా జరుగుతున్నాయి. ఇది ఏంటంటే అంజీ గారు మొన్న ఏదో కేసులో అడ్డుపడ్డాడనే ఉద్దేశంతో ఈరోజు న్యాయవాది మీద కూడా వచ్చారు. ఇది న్యాయానికి చాలా మచ్చ. ఇది మొత్తం కూడా మేము ఆల్ ఇండియా న్యాయవాదుల సంఘం తరఫున దీన్ని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే దోషుల్ని పోలీసు వారు ప్రోత్సహించకుండా మరి వాళ్ళని శిక్షించాలి. ఇటువంటి దుశ్చర్యల్ని మరి మనం ప్రోత్సహిస్తే ఇంకా మనం ఈ యొక్క న్యాయవాద వృత్తిని మనం ముందు కూడా కొనసాగించలేము, పేద ప్రజలకి న్యాయాన్ని అందించలేమని చెప్తూ ఇప్పటికైనా ఆ అమ్మాయి అనుకున్నటువంటి న్యాయవాదులు
మరి కళ్ళు తెరవాలని, మరి ఆ అమ్మాయి మరి అసభ్యంగా మాట్లాడటం అనేది మానుకోవాలి. అదేవిధంగా పోలీసు వారు తక్షణం వెంటనే ఇటువంటి వారి మీద కేసులు కట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ యొక్క ఆందోళన వృత్తితో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తామని ఈ న్యాయవాద సంఘం తరఫున చెప్తా ఉన్నాం. వృద్ధురాలిపై పెప్పర్ స్ప్రేను కొట్టి బంగారం గొలుసును అపహరించిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. అదే రాసుకున్న విజయవాడ గొల్లపూడి మహాత్మా గాంధీ హోల్సేల్ మార్కెట్ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పర్యటించారు. గత ఎన్నికల్లో మాదిరిగా వెల్లంపల్లి శ్రీనివాసరావుకి ఏ విధంగా మద్దతు ఇచ్చారో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి అండగా ఉండి అఖండ మెజారిటీతో గెలిపించాలని వ్యాపారస్తులను కోరారు. నియోజకవర్గంలో గల మహాత్మా గాంధీ హోల్సేల్ పప్పుల మార్కెట్లో మేము అసోసియేషన్ సభ్యులకు వచ్చి కలవడం జరిగింది. వాళ్ళు మాకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేమందరూ మీకు మద్దతుగా ఉంటాం, మేమందరూ గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఏ విధంగా అందరం సహాయ సహకారాలు అందించి ఎలాగైతే ముందు నడిచామో ఆయన విజయం కోసం, అలాగే మిమ్మల్ని కూడా మేము గెలిపించుకుంటాం ఆసిఫ్ గారు, మా మద్దతు మొత్తం మీకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కాంప్లెక్స్లో ఉన్న ముఠా కార్మికులు కానివ్వండి, అలాగే మా ఒక వైశ్య సోదరులు, అలాగే అసోసియేషన్ సభ్యులందరూ కలిసి మమ్మల్ని మద్దతు తెలపడం చాలా ఆనందంగా ఉంది. మేము జగన్ అన్నకే మేము మద్దతు ఇస్తాం, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తామని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి, ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహించిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎలాగైతే మాకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ, అలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.